నమస్కారం. ఈరోజు మనం భారతీయ జర్నలిజం గురించి కొంచెం లోతుగా మాట్లాడుకుందాం. ఒకప్పుడు స్వాతంత్ర్యం కోసం ఒక మిషన్లా పనిచేసిన జర్నలిజం ఇప్పుడు ఒక క్లిష్టమైన వ్యాపారంలా ఎందుకు మారింది? మన ముందు సీనియర్ జర్నలిస్ట్ పెద్దాడ నవీన్హారు అందించిన ఒక సమగ్ర నివేదిక ఉంది. దాని ఆధారంగా అసలు ఏం జరిగిందో, జర్నలిజం ముందున్న సవాళ్లేంటో చూడ్డాం. తప్పకుండా. ఇది కేవలం జర్నలిస్టుల సమస్య కాదు, మన ప్రజాస్వామ్యానికి నాలుగో స్తంభం అంటారు కదా. అవును. ఆ స్తంభం బలంగా ఉందా లేదా అనే దానిపైనే మన సమాజం ఆరోగ్యం కూడా ఆధారపడి ఉంటుంది. నిజమే. సరే, అసలు ఈ మార్పు ఎక్కడ మొదలైంది? స్వాతంత్ర్యోద్యమ సమయంలో జర్నలిజం ఒక ఆయుధం. ఆ తర్వాత అది ఒక వృత్తిగా, అంటే ఒక ప్రొఫెషన్గా మారింది. అంత బాగానే ఉంది. కాని 1990ల తర్వాత అకస్మాత్తుగా అదొక అమ్మే సరుకుగా, అంటే ఒక వ్యాపారంగా ఎలా మారిపోయింది? ఆ మార్పు అనుకున్నదానికంటే చాలా వేగంగా జరిగిపోయింది. 1990లలో మన దేశంలో ఆర్థిక సరళీకరణ మొదలైంది కదా. అవును, లిబరలైజేషన్. కరెక్ట్. అప్పుడు పెద్ద పెద్ద కార్పొరేట్ కంపెనీలు మీడియా రంగంలోకి అడుగుపెట్టాయి. అంతకుముందు వార్త అంటే ఒక ప్రజాసేవ. కాని కార్పొరేట్లొచ్చాక వార్త అనేది అమ్మదగిన ఒక వస్తువుగా, అంటే ఒక కమోడిటీగా మారిందనమాట. ఒక్క నిమిషం. వార్త ఒక వస్తువుగా మారడమంటే ఏమిటి? దాని ప్రభావం అంటే ఎలా ఉంటుంది? అంటే ఒక వార్త విలువ అది ఎంత నిజం అనే దానిపై కాకుండా అది ఎంత డబ్బు సంపాదించి పెడుతుంది అనే దానిపై ఆధారపడటం మొదలైంది. ఓ. ఒకప్పుడు పత్రికలు నడవాలంటే సర్క్యులేషన్ ముఖ్యం, అంటే ఎంతమంది కొంటున్నారనేది. కాని ఇప్పుడు పూర్తిగా ప్రకటనల మీదే ఆధారపడి నడుస్తున్నాయి. అంటే ఎడిటోరియల్ స్వేచ్ఛ తగ్గిపోయిందంటారా? ఖచ్చితంగా. యాజమాన్యాల ఆర్థిక రాజకీయ ప్రయోజనాలే ముఖ్యమయ్యాయి. వార్త అనేది ప్రజలకు చేరడం కన్నా యాడ్స్ తెచ్చే ఒక సాధనంగా మారిపోయింది. ఈ మార్పు వల్ల ప్రజల నమ్మకంపై పెద్ద దెబ్బే పడి ఉంటుంది కదా. ఈ మధ్య గోదీ మీడియా అనే మాట కూడా బాగా వినిపిస్తోంది. మన నివేదికలో కూడా దీని గురించి ఉంది. అసలు దీని అర్థమేంటి? గోదీ మీడియా అనే మాట వెనుక కనిపించేదానికంటే పెద్ద కథే ఉంది. అది కేవలం అధికార పార్టీకి వంతపాడటం మాత్రమే కాదు. దాని మూలాలు వేరే ఉన్నాయా? అవును, దాని మూలాలు ఆర్థిక వ్యవస్థలో ఉన్నాయి. మీడియా సంస్థలు బతకాలంటే ప్రభుత్వ ప్రకటనలు చాలా అవసరం. ఎప్పుడైతే ప్రభుత్వమే అతిపెద్ద ప్రకటనకర్తగా మారిందో అప్పుడు ప్రభుత్వాన్ని ప్రశ్నించే ధైర్యం మీడియాకు తగ్గిపోతుంది. అంటే ఒక రకంగా ప్రభుత్వం మీడియాను ప్రకటనల రూపంలో కంట్రోల్ చేస్తోందని అనుకోవచ్చా? ప్రభుత్వాన్ని విమర్శిస్తే యాడ్స్ ఆగిపోతాయనే భయంతో. ఖచ్చితంగా అదే. దాంతో ప్రజల పక్షాన ఉండాల్సిన వాచ్ డాగ్ పాత్రను వదిలేసి ప్రభుత్వానికి అనుకూలంగా మారిపోతుందనే విమర్శ బలంగా ఉంది. దీనివల్లే మిస్డైరెక్షన్, అంటే ప్రజల దృష్టిని పక్కదారి పట్టించడం అనే ప్రమాదకరమైన ట్రెండ్ మొదలైంది. ఇక్కడే అసలు విషయముంది. మన నివేదిక ప్రకారం సెప్టెంబర్ 2024లో రూపాయి విలువ దారుణంగా పడిపోయి స్టాక్ మార్కెట్ కుప్పకూలినప్పుడు ఆ తీవ్రమైన ఆర్థిక సమస్యల గురించి ప్రజలకు చెప్పకుండా ప్రధాన మీడియా అంతా ఒక సెలబ్రిటీ వివాదంపై రోజుల తరబడి చర్చలు పెట్టిందని ఆరోపణలున్నాయి. ఇది ఎంతవరకు నిజం? అది 100% నిజం. అదే మిస్డైరెక్షన్కి ఒక క్లాసిక్ ఉదాహరణ. దేశ ఆర్థిక వ్యవస్థ అంత ఇబ్బందుల్లో ఉన్నప్పుడు ప్రజలకు ఏం జరుగుతుందో చెప్పాలి కదా. చెప్పాలి, ప్రభుత్వాన్ని నిలదీయాలి. కాని దానికి బదులుగా ఏమాత్రం సంబంధం లేని ఒక సెలబ్రిటీ గొడవను చూపించి అందరి దృష్టిని పక్కకు తిప్పేశారు. దీనివల్ల ప్రజలకు తెలియాల్సిన నిజాలు తెలియకుండా పోయాయి. వాళ్లను అనవసరమైన భావోద్వేగాల్లో ముంచెత్తారు. ఈ ధోరణి వల్ల నమ్మకం పూర్తిగా పోయి ఉంటుంది. దీనికి సంబంధించి ఏమైనా లెక్కలు, సర్వేలు లాంటివి ఉన్నాయా? ఉన్నాయి. రాయిటర్స్ ఇన్స్టిట్యూట్ 2024 రిపోర్ట్ ప్రకారం భారతదేశంలో వార్తలపై నమ్మకం చాలా దారుణంగా పడిపోయింది. ఎంతవరకు? ఆశ్చర్యకరమైన విషయమేంటంటే ప్రభుత్వ ఆధ్వర్యంలోని దూరదర్శన్పై 64% మంది నమ్మకముందని చెబితే ప్రైవేట్ టీవీ ఛానళ్లపై కేవలం 41% మంది మాత్రమే నమ్మకముందన్నారు. ఒక్క నిమిషం ఆగండి. ప్రభుత్వ ఛానల్ని ప్రైవేట్ ఛానళ్ల కన్నా ప్రజలు ఎక్కువగా నమ్ముతున్నారన్నమాట. ఇది చాలా పెద్ద విషయం కదా. అవును, ఇది పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో చెప్పటానికి ఇది ఒక్క ఉదాహరణ చాలు. ఇదంతా యాజమాన్యాల స్థాయి, ప్రభుత్వాల స్థాయిలో జరుగుతున్నది. కాని ఈ ఒత్తిడి కింద నలిగిపోతున్న అసలైన జర్నలిస్ట్ కథేంటి? వాళ్ల పరిస్థితి ఎలా ఉంది? ముఖ్యంగా పట్టణాల్లో పనిచేసే స్టాఫర్లు, పల్లెటూళ్లలో పనిచేసే స్ట్రింజర్ల మధ్య చాలా తేడా ఉందని విన్నాను. ఇది చాలా ముఖ్యమైన పాయింట్. ప్రాంతీయ పత్రికలకు వెన్నెముకలాంటి వాళ్లు ఈ గ్రామీణ విలేకరులు, అంటే స్ట్రింజర్లు. కాని వాళ్ల పరిస్థితి చాలా దయనీయంగా ఉంది.
ఎందుకని? యాజమాన్యాలు వాళ్లను కేవలం వార్తలు తెచ్చేవాళ్లుగా కాకుండా యాడ్స్ తెచ్చే ఏజెంట్లుగా చూస్తున్నాయి. అంటే వాళ్ల జీతం వాళ్లు రాసే వార్తల నాణ్యత మీద కాదు, వాళ్లు ఎంత వ్యాపారం తెచ్చారనే దానిపై ఆధారపడి ఉంటుంది. అంటే ఒక స్ట్రింజర్ తన ప్రాంతం నుంచి ఒక మంచి వార్త తేవడం కన్నా ఎక్కువ యాడ్స్ తేవడమే ముఖ్యమా? ఇది దారుణం గదా? అవును, ఇది నేరుగా పెయిడ్ న్యూస్ అనే అవినీతికి దారి తీస్తోంది. వార్త ఏది, ప్రకటన ఏది అనే తేడానే లేకుండా పోతోంది. ఒకసారి ఆలోచించండి, మీరు ఒక నిజాయితీగల వార్తను రిపోర్ట్ చెయ్యాలనుకుంటారు, కానీ మీ జీతం మాత్రం మీరు తెచ్చే యాడ్స్పై ఆధారపడి ఉంటుంది. అది ఎంతటి నైతిక సంఘర్షణ! ఈ పెయిడ్ న్యూస్ అనేది కేవలం ఈ స్ట్రింజర్లు చేసే పనేనా, లేక యాజమాన్యాల స్థాయిలో కూడా జరుగుతుందా? ఇది కింది స్థాయి సమస్యే కాదు, ఇది వ్యవస్థలోనే భాగమైపోయింది. ముఖ్యంగా ఎన్నికలప్పుడు ఇది తారాస్థాయికి చేరుతుంది. ఎలా? మీడియా యాజమాన్యాలు నేరుగా రాజకీయ పార్టీలతో, అభ్యర్థులతో ప్యాకేజీలు మాట్లాడుకుంటాయి. అంటే ఇంత డబ్బు ఇస్తే ఎన్నికలు అయ్యేంతవరకు మీకు అనుకూలంగా వార్తలు రాస్తాం, మీ ప్రత్యర్థులపై నెగటివ్ కథనాలు వేస్తాం అని డీల్స్ కుదుర్చుకుంటాయి. అమ్మో! మన నివేదిక ప్రకారం 2024 లోక్సభ ఎన్నికలప్పుడు ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాకు ఏకంగా 290 పెయిడ్ న్యూస్ కేసులు అందాయట. అది కేవలం అధికారికంగా రిపోర్టైనవి మాత్రమే. కరెక్ట్. బయటకు రానివి ఇంకెన్ని ఉంటాయో! ఆ 290 కేసుల్లో రాజస్థాన్ నుంచే 111 కేసులు ఉన్నాయంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇది జర్నలిజం విలువల పతనానికి నిలువుటద్దు. ఇంత ఒత్తిడిలో ఇంత అవినీతి మధ్య పనిచేస్తున్న వాళ్లకు కనీసం జాబ్ సెక్యూరిటీ, జీతభత్యాల గ్యారంటీ అయినా ఉందా? ఆ మజీతియా వేజ్ బోర్డ్ ఏమైంది? దాని గురించి పెద్ద పోరాటాలే జరిగాయి కదా. మజీతియా వేజ్ బోర్డ్ సిఫారసులు జర్నలిస్టుల హక్కుల కోసం ఒక పెద్ద విజయం. 2014లో సుప్రీంకోర్టు కూడా అమలు చేయాలని చెప్పింది. కానీ మీడియా సంస్థలు చాలా తెలివిగా చట్టం నుంచి తప్పించుకుంటున్నాయి. జర్నలిస్టులను పర్మనెంట్ ఉద్యోగులుగా కాకుండా కాంట్రాక్ట్ ఉద్యోగులుగా లేదా కంటెంట్ కన్సల్టెంట్లుగా చూపిస్తున్నాయి. దానివల్ల వేజ్ బోర్డ్ నియమాలు వర్తించవా? వర్తించవు. వాళ్లకు చట్టపరమైన రక్షణ కూడా ఉండదు. మరి సంక్షేమ పథకాల సంగతేంగి? ప్రభుత్వాలేమి చేయడం లేదా? కొన్ని రాష్ట్రాలు చేస్తున్నాయి, కొన్ని పట్టించుకోవట్లేదు. ఉదాహరణకు ఒడిషా ప్రభుత్వం అమలు చేస్తున్న గోపబంధు ఆరోగ్య బీమా పథకం చాలా బావుంది. అది జర్నలిస్టులతో పాటు న్యూస్ పేపర్ హాకర్లకు కూడా వర్తిస్తుంది. అది మంచి విషయమే. కాని తెలంగాణ లాంటి రాష్ట్రాల్లో హెల్త్ కార్డులు ఇచ్చినా ప్రభుత్వం హాస్పిటల్స్కి బిల్లులు కట్టకపోవడంతో వాళ్లు జర్నలిస్టులకు ట్రీట్మెంట్ చేయడం మానేసే పరిస్థితి ఉంది. సరే, ఇన్ని సమస్యలున్నాయి, మరి వీటన్నిటికీ పరిష్కారం లేదా? భారతీయ జర్నలిజం మళ్లీ తన గౌరవాన్ని, నమ్మకాన్ని సంపాదించుకోలేదా? పరిష్కారాలు ఉన్నాయి, కాని వాటికి గట్టి రాజకీయ ఇష్యశక్తి కావాలి. మన నివేదికలో కొన్ని మంచి సూచనలున్నాయి. మొదటిది, జర్నలిస్టులపై దాడులను అరికట్టడానికి మహారాష్ట్రలో ఉన్నట్టుగా ఒక బలమైన కేంద్ర చట్టం తేవాలి. దాడులను నాన్ బెయిలబుల్ నేరంగా చూడాలంటారా? ఖచ్చితంగా. రెండోది, ఆస్ట్రేలియాలో మీడియా బార్గెనింగ్ కోడ్ అనే ఒక చట్టముంది. దాని ప్రకారం గూగుల్, ఫేస్బుక్ లాంటి టెక్ కంపెనీలు తాము వాడుకుంటున్న వార్తలకు మీడియా సంస్థలకు డబ్బు చెల్లించాలి. అలాంటి చట్టం మనకు అవసరం. ఇది మంచి పాయింట్. దీనివల్ల మీడియా సంస్థల ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది కదా. అవును, వాళ్లకు డబ్బొస్తే ప్రభుత్వ ప్రకటనల మీద ఆధారపడటం తగ్గుతుంది. మూడోది, ప్రభుత్వ ప్రకటనల ఆదాయంలో కొంత భాగాన్ని నేరుగా జర్నలిస్టుల సంక్షేమ నిధికే కేటాయించాలి. అయితే వీటన్నింటికన్నా ముఖ్యమైనది ప్రజల పాత్ర. పాఠకులే మంచి జర్నలిజానికి అండగా నిలవాలి. డబ్బు చెల్లించి వార్తలు చదివే అలవాటు పెరిగినప్పుడే మీడియా సంస్థలకు యాడ్స్ మీద ఆధారపడాల్సిన అవసరం తగ్గుతుంది. అంటే మనం అర్థం చేసుకోవాల్సిందేంటంటే, భారతీయ జర్నలిజం ఎదుర్కొంటున్న ఈ సంక్షోభం కేవలం జర్నలిస్టుల సమస్య కాదు. ఇందులో ఆర్థిక, రాజకీయ వ్యవస్థకు సంబంధించిన ఎన్నో లోపాలు కలిసే ఉన్నాయి. సరిగ్గా అదే. జర్నలిజం స్వేచ్ఛగా, నిజాయితీగా పనిచేయలేకపోతే ఆ దెబ్బ మన ప్రజాస్వామ్యం మీవే పడుతుంది. అవును, జర్నలిజం అనేది ప్రజల గొంతుక. ఆ గొంతుకను నొక్కితే ప్రజాస్వామ్యమే ప్రమాదంలో పడుతుంది. ఈ రోజు మనం చర్చించిన అంశాల గురించి ఆలోచిస్తూ అందరినీ ఒక ప్రశ్నతో వదిలేస్తున్నాము. సంప్రదాయ మీడియాపై నమ్మకం పోతున్న ఈ రోజుల్లో ఆ ఖాళీని సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు భర్తీ చేస్తున్నారు. ఇది చాలా ముఖ్యమైన ప్రశ్న. జవాబుదారీతనమున్న జర్నలిస్టుల స్థానంలో ఎలాంటి జవాబుదారీతనం లేని,
తరచుగా డబ్బు కోసం పనిచేసే ఇన్ఫ్లుయెన్సర్లు వచ్చినప్పుడు మన ప్రజాస్వామ్య వ్యవస్థపై దాని దీర్ఘకాలిక ప్రభావం ఎలా ఉంటుంది? దీని గురించి ఆలోచించండి.